హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో పులిహోరకి రెడీ మిక్స్ పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని, అందులో అరకప్పు శనగపప్పు, పావు కప్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. క్రిస్పీగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ మెంతులు, పావు కప్పు నువ్వులు, పావు కప్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు. ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ దోరగా వేగి కలర్ కొంచెం మారిన తర్వాత ఇందులోకి ఒక 7-8 ఎండుమిరపకాయలేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని శుభ్రం చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండులో ఉండే తేమ పోయేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పొడి ఒక్కటి రెడీ చేసి గాని ఇంట్లో ఉంచుకుంటే ఎప్పటికప్పుడు పోపు మాత్రమే పెట్టుకుని ఈ పొడేసి రైస్‌లో కలిపేసుకోవడమే. చింతపండు కూడా వేగిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసి వేపుకోవాలి. అంతే, పొడి ప్రిపరేషన్ అయితే అయిపోయినట్టే. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం చల్లారేంత వరకు పక్కనుంచుకుని, కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు నేను ఏ ఆర్డర్‌లో అయితే ఇంగ్రీడియెంట్స్ వేశానో అదే ఆర్డర్‌లో వేసి ఫ్రై చేసుకోండి. లేదంటే అన్నీ విడివిడిగా సిమ్‌లో పెట్టుకొని వేపుకున్నా సరిపోతుంది. ఇప్పుడు పులిహోరకు పోపు కూడా ఎలా పెట్టుకోవాలో చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా వేరుశెనగ పప్పులు, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఈ ఒక్క పొడి తయారు చేసుకొని ఉంచుకుంటే లంచ్ బాక్సులకు మాత్రం ఎక్సలెంట్ ఆప్షన్. ఇప్పుడు ఇందులో 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, 4 ఉప్పు మిరపకాయలు ఆర్ మీకు వీటిల్లో ఏవి అందుబాటులో ఉంటే అవి. అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉప్పు మిరపకాయలు ఎందుకేసాను అంటే పులిహోరలో మధ్య మధ్యలో ఉప్పు మిరపకాయల టేస్ట్ బావుంటుంది. తర్వాత కొంచెం కరివేపాకు, చివరగా జీడిపప్పు వేసి అవి కూడా దోరగా వేగిన తర్వాత ముందుగానే ఉడికించి, చల్లార్చి ఉంచుకున్న రైస్‌లో వేసేయాలి. ఆగండి. పసుపు మర్చిపోయాం. పసుపు కూడా ఇదే స్టేజ్‌లో వేసి ఒక్కసారి కలిపేసి అన్నంలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవడమే. ఈ ఒక్క పొడిని గాని ఇలా తయారు చేసి ఉంచుకుంటే బయట ఉంచితే 3 నెలల పాటు, ఫ్రిడ్జ్‌లో ఉంచితే 6 నెలల పాటు ఇదే ఫ్రెష్‌నెస్‌తో ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రయాణాలకెళ్ళేటప్పుడైతే కొంచెం పోపు కూడా ముందుగానే పెట్టుకుని ఒక డబ్బాలో యేసుకొనెళ్తే ఎక్కడైనా వైట్ రైస్ దొరుకుతుంది కదా! ఆ పొడి కొంచెం, ఈ పోపు కొంచెం వేసుకుంటే మన అద్భుతమైన లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, స్నాక్ ఏదైనా రెడీ. చూసారా? పోపంతా చల్లార్చిన అన్నంలోకేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్‌ల పొడి వేసి కలుపుకుంటే సరిపోతుంది. మిక్సీ వేసేటప్పుడు సాల్ట్ కూడా నేను అందులోనే యాడ్ చేశాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇప్పుడు ఇలా వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని పులుపు, ఉప్పు చూసుకొని కావాలంటే పులుపు తగ్గింది అని అనిపిస్తే కొంచెం పొడి ఎక్స్‌ట్రా ఏసుకోండి. ఉప్పు చాలలేదు అని అనిపిస్తే కొంచెం ఉప్పు కలుపుకోండి. అంతే. ఎంతో ఈజీ కదా! మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నిశ్చలాస్ కిచెన్‌లో ఇన్‌స్టంట్ పులిహోర ప్రీమిక్స్ ఉంది. అదేనండి పులిహోర పేస్ట్. ఈ పౌడర్‌ని కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో తెలియజేయండి. బాయ్.